వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర గారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ విధంగా ఉంది, సో దాదాపు ఇప్పుడు చాలామంది అమరావతి వైపు కూడా చూస్తున్నారు. ప్రజెంట్ అమరావతి మార్కెట్ కూడా ఎలా ఉంది, ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏంటి 1 year నుంచి మనం చూస్తూనే ఉన్నాం మార్కెట్, హైదరాబాద్ మార్కెట్ కొంచెం డల్గానే నడుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్లు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఇప్పుడు రిజల్ట్ వచ్చాయి, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయాయి, రేపో మాపో తెలంగాణలో మళ్ళీ పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అయినా కానీ మార్కెట్ ఇంకా పుంజుకోలేదని చెప్పి మనకు వినిపిస్తున్నమాట. సరిగ్గా ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నమెంట్ మారింది. అటు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలో రావటం, ఒకసారిగా మళ్ళీ అమరావతిలో భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే అమరావతి వైపు ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు అని చెప్పి మనకు వినిపిస్తున్నమాట. సో ఈరోజు కూడా మన పేపర్లో మనం చూసాము, 2.5 సంవత్సరంలోనే అమరావతిని కంప్లీట్ చేస్తామంటున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. సో మరి హైదరాబాద్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఆంధ్ర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయండి. ఎంతవరకు వస్తున్నాయి అంటే యావరేజ్గా ఒక 15% మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ మనకు ఆంధ్ర నుంచి వస్తుందండి. సో మన మార్కెట్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటే ఒక 5% ఎఫెక్ట్ అవ్వచ్చు అండి. ఎందుకంటే ఆ 10% కూడా వాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ వర్క్ చేస్తూ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి దే ఆర్ ఎండ్ యూజర్స్ అంటారు. అంటే ఇల్లు కొనుక్కొని ఉన్న వాళ్ళకి ఎండ్ యూజర్స్ అంటారండి. సో ఎండ్ యూజర్స్ ఒక 10% అయితే ఉన్నారండి వాళ్ళు ఆంధ్ర నుంచి. మిగతా 5 to 7% అనేది ఆంధ్ర నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవండి. అంటే ప్లాట్స్ కొనడం కానీ, ఎక్కువగా ఎకరాల్లో కొన్నారండి చాలా వరకు. డెవలపర్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. సో ఆ 5% మార్కెట్ అయితే ఎఫెక్ట్ ఉంటుందండి హానెస్ట్లీ. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా మన హైదరాబాద్ మీద ఉంటుంది. ఎప్పుడు మీకు తెలిసిందే, ఇండియాలో టాప్ 3 రియల్ ఎస్టేట్స్లో హైదరాబాద్ అవుతుందండి. సో ఆ 5% నుంచి ఎఫెక్ట్ ఉండదండి ఫస్ట్ థింగ్. రెండోది, నేను పర్సనల్గా చూశాను, 1 year బ్యాకే చాలా వరకు కస్టమర్స్ ఈ గుంటూరు, అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారండి 1 year బిఫోరే. ఎందుకంటే నేను చాలా వరకు చాలా పీపుల్తో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను. సో తక్కువ ప్రైస్ ఉంది, ఏమో గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ముందే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి అక్కడ. సో ఐ నో మెనీ పీపుల్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్. సో నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అనుకున్నది జరిగింది. ఇప్పుడు ప్రైస్ కూడా నాకు తెలిసి 5 to 6 times పెరుగుంటుందండి. 5 to 6 times, ఎస్. అంటే మార్కెట్ అలా పడిపోయింది అప్పుడు. సరిగ్గా మనకి ఒక 15 రోజుల క్రితం, అంటే రిజల్ట్ రాకముందు, ఒకవేళ మళ్ళీ గత ప్రభుత్వం అయినా వస్తే కొన్ని వందల మంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో గ్యాప్ కూడా, అంటే 2-3 రోజులు గ్యాప్ తీసుకోవడానికి లేదు. రిజల్ట్ రావటం మొత్తం హైదరాబాద్ చేరి ఇక్కడే ఇన్వెస్ట్ చేసి ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వెనకడుగు వేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావటం, ఆయనకు ఒక విజన్ ఉండటం, అది కొత్త రాజధానిగా మనం డెవలప్ చేసుకోబోతున్నాం, వరల్డ్ క్లాస్ సిటీగా అక్కడ డెవలప్ అవుతుంది. కరెక్ట్గా ఇదే టైంలో కానీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి చాలామంది ఎన్ఆర్ఐలు కావచ్చు, బయట నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, చాలామంది అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. భూముల రేట్లు కూడా దాదాపు 3-4 రెట్లు పెరిగిపోయాయి అంటున్నారు అనుకున్న సమాచారం ప్రకారం. పెరిగాయండి, బాగా పెరిగాయండి రేట్స్. అంటే గత 1 monthకి ఇప్పుడు చూసినా అట్లీస్ట్ మోర్ దెన్ డబుల్ అయ్యిందండి. సో అదే ఇందాక మీకు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇన్వెస్టర్స్ ఎప్పుడు 10 to 15% ఉంటారండి, దాని నుంచి ఉండరు. ప్రాపర్టీస్ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా 2వ ప్రాపర్టీ కొంటున్నానంటే దట్ విల్ బి మై ఇన్వెస్ట్మెంట్. నా ఫస్ట్ ప్రాపర్టీ ఎప్పుడు నేను ఉండడానికి నేను తీసుకుంటాను. సో ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తారండి, ఎండ్ యూజర్స్ రారు. ఎందుకంటే ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి అక్కడ ఇంకా కంపెనీస్ చాలా రావాలి, వస్తున్నాయి, ఇంకా రావాలి. సో ఇవన్నీ ఆ ఎండ్ యూజర్ మార్కెట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అమరావతిలో, ఈవెన్ విజయవాడ కానీ గుంటూరు కానీ. సో ఎస్, ఫ్యూచర్లో ఎనీహౌ సిటీ ఫామ్ అయిన తర్వాత డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ అయితే హ్యూజ్గా వస్తుందండి, చాలా హ్యూజ్ నెంబర్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అప్పుడు ఎండ్ యూజర్ మార్కెట్ స్టార్ట్ అవుతుందండి. ప్రస్తుతానికైతే ఓన్లీ ఇన్వెస్టర్స్, చెప్పినట్టుగా ఎన్ఆర్ఐస్ ఫండ్స్ ఉన్నాయి, ఓ 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి, ప్లాట్ కొనాలి, అలాగుంటుంది తప్ప రెగ్యులర్ మార్కెట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. అంటే దాదాపు 2019లో, 2014 నుంచి 2019 వరకు విపరీతమైన భూమి ఉంది అమరావతిలో. అసలుకి వందల మంది అయితే చాలామంది అక్కడ కొన్ని వేల మంది ఇన్వెస్ట్ చేసి తర్వాత 2019 నుంచి 2024కి
ఒక్కసారిగా అక్కడ పూర్తిగా పడిపోయింది. అంటే చాలా మంది ఫైనాన్షియల్గా డబ్బులు తెచ్చి పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, వడ్డీలు కట్టలేక, లేకపోతే అవి అమ్ముడు పోకుండా చాలా మంది చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. కానీ ఈసారి 2024 చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక వెనక తిరిగి చూసుకునే పని లేదు. అమరావతి చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవబోతుంది. దాదాపు 2.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు అనేది మొత్తం వీళ్ళు కంప్లీట్ చేయబోతున్నారని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. చాలామంది ఏంటంటే కొంత బడ్జెట్ ఉన్న వాళ్ళు అంటే విజయవాడ వైపు కానీ గుంటూరు వైపు కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు అమరావతిలో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం సో ఆ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటే పాత మాస్టర్ ప్లాన్ ఉంది ఆల్రెడీ. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ ప్రకారం అమరావతిలో ఎక్కడెక్కడ ఏమేమి రాబోతున్నాయి కంప్లీట్గా ఆయన ఆ రోజు మనం బ్లూ ప్రింట్లో చూసాం. సో అదే యాజ్ టీజ్గా ఇప్పుడు రన్ అవుతుంది. ఇది 1-2 చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు అంటే ఒకటేనండి, మనం అమరావతికి 30 కిలోమీటర్ రేడియస్ అండి, ప్లస్ మనకి విజయవాడ గుంటూరు మధ్యన ఉన్న లొకేషన్స్ ఎక్కువగా డెవలప్ అవుద్దండి. డెఫినెట్గా అవుతుంది. అంటే కమర్షియల్గా చూసినా కూడా డెవలప్ అవుద్ది, రెసిడెన్షియల్గా డెవలప్ అవుద్ది. ఈవెన్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు వస్తున్నాయి అక్కడ. సో ఈ 3 లొకేషన్స్ ఫస్ట్ అమరావతి 30 కిలోమీటర్ రేడియస్, క్యాపిటల్కి 30 కిలోమీటర్ రేడియస్ అంటే ఆల్రెడీ గుంటూరు వస్తుందండి. గుంటూరు టు విజయవాడ మధ్యన ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే వస్తుందండి. కానీ ఇప్పుడు ఈ రోజు కొనే పరిస్థితి అయితే అక్కడ కనిపించట్లేదు. మీరు అన్నట్లు దాదాపు 10 రెట్లు అక్కడైతే భూముల రేట్లు పెరిగాయి. కానీ పక్కనే ఉన్న అంటే ఇప్పుడు మన పల్నాడు సైడ్ తీసుకుందాం, నర్సరావుపేట చిలకలూరుపేట అటు సైడ్ అయితే నర్సరావుపేట ఆల్రెడీ డిస్టిక్ అయింది. సో అక్కడ కూడా రేట్లు బాగా పెరిగాయి. ఎప్పుడైతే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిందో ఇంకా అక్కడ మార్కెట్ అయితే ఇంకా పుంజుకుంది. సో ఈ నర్సరావుపేట చుట్టుపక్కల కానీ చిలకలూరుపేట కానీ ఇటు సైడ్ పిడుగుల వాళ్ళ అంటే పల్నాడు సైడ్ కానీ ఇన్వెస్ట్ చేస్తే చాలా తక్కువ రేట్లకి ఇప్పుడు అక్కడ దొరుకుతుంది. ఎలా ఉంటుంది సార్ అక్కడికి అంటే ఫ్యూచర్ అంటే అమరావతి అక్కడ డెవలప్మెంట్ చూసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే హైదరాబాదు ఒకప్పుడు ఎండింగ్ ఎక్కడ మనకి అమీర్పేట, కానీ ఈరోజు గచ్చిపల్లి దాటిపోయాము, చివరికి జడ్చల్ దాకా వెళ్ళిపోయాం. సో అలానే పెరుగుకుంటూ వస్తుంది కదా ఇటు సైడ్ కూడా. డెఫినెట్గా అటు సైడ్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? డెఫినెట్గా పెరుగుతుందండి. సో రెసిడెన్షియల్ వైజ్గా చూస్తే అంత గ్రోత్ ఉండదు, బట్ ప్లాట్స్ ఎక్కువగా సేల్ అవుతాయండి. ల్యాండ్స్ కొంటారు జనాలు. అంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్ ఎక్స్పెక్ట్లు అంటే ఒక 5 to 10 years గ్రోత్ ఎక్స్పెక్ట్గా తీసుకుంటారు ఈ ఏరియాస్లోని. సో అదే మీకు చెప్పింది, ప్లాట్స్ ఎక్కువగా సేల్ అవుతాయండి అక్కడ, రాదర్ దెన్ ఈ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ల్యాండ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అక్కడ ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. సో మరి అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? బేసిక్గా ఈరోజు అగ్రికల్చర్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అది రెసిడెన్షియల్ మారుతుందండి. ఎనీహౌ ఇప్పుడు చూడండి, సిటీ మన హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ల్యాండ్స్ లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్ట్ చేస్తూ దానికి అగైన్ రెసిడెన్షియల్గా మారుస్తున్నారు. సో అటువంటి సిచ్యువేషన్ వస్తుందండి. సో మరోపక్క విజయవాడ అటు గన్నవరం దాటి కూడా అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి. సో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు రైట్ టైం అయినా అక్కడ తీసుకున్నాం. గన్నవరం అంటే నథింగ్ బట్ విజయవాడ అనుకోవచ్చు అండి. హార్డ్లీ 15-20 minutesలో మనం విజయవాడ రీచ్ అయిపోతాం. సో గన్నవరంకి ఇంకో 5 kilometers డిస్టెన్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అండి ప్లాట్స్లో. ఈవెన్ గన్నవరంలో చాలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా నేను చూశానండి. సో విల్లా ప్రాజెక్ట్స్ కూడా చాలా వస్తున్నాయి. సో గన్నవరం ఈజ్ ఎ గుడ్ లొకేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఎయిర్పోర్ట్, మెయిన్గా ఎయిర్పోర్ట్ ఉంది. సో మన విజయవాడలో మెయిన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మన ఎయిర్పోర్ట్ అనండి. సో ఎయిర్పోర్ట్ డెఫినెట్గా డెవలప్ అయితే చేస్తారు. ఇప్పుడు ఇంటర్నేషనల్, ఎందుకంటే సిటీ ఫామ్ అయితే అగైన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కువగా వస్తాయి మనకి. సో ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుందండి. ఎక్కువగా కార్పొరేట్స్ ఎక్కువగా కొనడానికి ట్రై చేస్తారు ఇక్కడ గన్నవరం సైడ్. యాక్చువల్గా మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా ఐటీ పార్క్ దగ్గర పెట్టారు. అంటే ఐటీ అటు సైడ్ ఏమైనా రాబోతుందా ఎయిర్పోర్ట్ దగ్గర? డెఫినెట్గా ఏ విధంగా అయితే మనకి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇటు ఎయిర్పోర్ట్ రూట్ డెవలప్మెంట్ అయిందో రేపు అటు సైడ్ వచ్చే అవకాశం ఏముందంటారా? గన్నవరం ఉంది. ఐటీ ఇండస్ట్రీస్ మొత్తం అడిగే వస్తుందండి. బట్ హైదరాబాద్తో కంపేర్ చేయలేం. బట్ డెఫినెట్గా ఐటీ స్లోగా డెవలప్ అవుతుందండి అక్కడ. హైదరాబాద్తో కంపేర్ చేయలేమని మీరు అన్నారు, కానీ ఒకప్పుడు హైటెక్ సిటీ ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు ఇప్పటికీ వినిపిస్తుంది. సో ఆయన వేసిన పునాదే ఈరోజు ఇంత లక్షల కోట్లు ఎగుమతులు జరుగుతుంది ఐటీ నుంచి. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి 2 దృష్టిలో పెట్టుకున్నారు. ఒకటి అమరావతి పునర్నిర్మాణం, 2 పోలవరం కంప్లీట్ చేయడం, 3 ఐటీ. అంటే మా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయబోతుందని చెప్పి అన్నారు. చాలా మంది ఎక్కువ ఫోకస్ కూడా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఐటీ వైపే ఉంటుంది. సో మన ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా రీజన్ ఉందని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఐటీ అటు సైడ్ రాబోతుందని ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు అని ఒక మాట. మరి అక్కడ కమర్షియల్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? డెఫినెట్గా ఐటీ వస్తుందండి. అంటే ఒకేసారి ఇండస్ట్రీస్ అన్నీ రావడం అంటే కష్టం.
స్లోగా 1 by 1 ఫస్ట్ ఒక హబ్ స్టార్ట్ అయింది అనుకోండి, లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అటు సైడ్ బాగుంటుందండి. లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే డెఫినెట్గా రిటర్న్స్ అయితే వస్తుంది. ఫస్ట్ మీకు చెప్పాను కదండి, ఐటీ ఇండస్ట్రీస్ డెఫినెట్గా వస్తుంది, ఎక్కడ విజయవాడలో వస్తుంది. బట్ ఇది అంతా అవ్వడానికి మనకు 3 to 4 years టైం పడుతుంది. కానీ ఒకవేళ ఐటీకి అక్కడ బాగా డెవలప్ అయితే అంటే చాలామంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. 70%, అవును, నాట్ ఏ 30-40%, 70%. మరి అక్కడికైనా పరిశ్రమ డెవలప్ అయితే ఐటీ పరిశ్రమలు వీళ్ళు అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందే? తమ సొంత ఊర్లో అంటే సొంత ఊరు అక్కడ లోకల్ అయితే వాళ్ళు డెఫినెట్గా షిఫ్ట్ అవడం ట్రై చేస్తారండి. బట్ క్లైమేట్ వైజ్గా చూస్తే హైదరాబాద్ అంత బెస్ట్ క్లైమేట్ ఇంకేం లేదు. కానీ ఇక్కడే ఒక డౌట్ వస్తుంది, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అందరూ ఇంటి దగ్గర నుంచి చేస్తున్నారు. ఎస్. సో మరి క్లైమేట్ అన్నప్పుడు మరి ఇది ఎలా చేస్తున్నారు? సరే, ఇప్పుడు అదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళు ఎక్కడి నుంచైనా వర్క్ చేస్తారండి, నాట్ ఓన్లీ విజయవాడ. ఎనీ ఒక విలేజ్లో కూర్చొని ఆయన వర్క్ చేసుకోగలరు. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుందండి. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల మనకి మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కోవిడ్ థ్రెట్ అయితే మనకు లేదు. అక్కడికి ఇక్కడికి ఒకటే క్లైమేట్ ఒకటే తేడా, అంతే. క్లైమేట్ ఒకటే తేడా అండి. సో ఇటు సైడ్ చీరాల, బాపట్ల, తెనాలి అటు సైడ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మొత్తం సీ పోర్ట్ ఏరియా అదంతా. అవునండి, సీ ఏరియా. అవును. సో ఒక రకంగా మనం చెన్నై చూసాము, ముంబై చూసాము, అటు ఇంకా ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. తెనాలి వైపు, బాపట్ల, తెనాలి, రేపల్లె అటు సైడ్ మొత్తం సీ ఏరియా కాబట్టి. యాక్చువల్లీ మనం స్టార్టింగ్ ఈ స్టేట్ డివైడ్ అయినప్పుడు మనం అటువైపే ఉంటుంది అనుకున్నాం క్యాపిటల్. బట్ 2 ఆప్షన్స్ ఇచ్చారు అప్పుడు చంద్రబాబు గారు, అమరావతి ఇటు తెనాలి వైపు. సో అమరావతి ఫైనల్ చేశారు. సో డెఫినెట్గా ఇప్పుడు చూడండి, హైదరాబాద్ ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ అనేది ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. హైదరాబాద్ ఒకప్పుడు వైజాగ్ అనేది క్యాపిటల్ అనుకున్నారు. సో అంటే ఫినాన్షియల్గా కొంచెం ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఓకే అండి. సో తెనాలిలో ఇన్వెస్ట్ చేయడం ఏంటంటే మేబీ ఈ 100 kilometers 150 kilometers రేడియస్లో ఉంది కాబట్టి ఇండస్ట్రియల్ వైజ్గా ఇక్కడ డెవలప్ చేస్తారు. 60 kilometers అంతే, పెద్ద తేడా అండి. 60 kilometers బాపట్ల కానీ ఆ చుట్టుపక్కల తెనాలి, రేపల్లె ఇవన్నీ 60-70 kilometers పరిధిలోనే ఉన్నాయి. అవును. సో ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్మెంట్స్ వస్తే ఈ ఏరియాలో వస్తాయి. అంటే ఇండస్ట్రియల్ వస్తే టూరిజం పరంగా డెవలప్ అవుతుంది. టూరిజం పరంగా కూడా డెవలప్ అవుతుంది. టూరిజం అన్ని వైపులు ఉన్నాయండి. సో ఇప్పుడు మేజర్గా టూరిజం అట్రాక్షన్ బీచ్ అండి, బీచ్ లేదా హిల్స్. సో బీచ్ ఉంది కాబట్టి డెఫినెట్గా టూరిజం అట్రాక్షన్ అనేది ఉంటుంది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆంధ్రాకి రావాల్సి చాలా కావాలి, ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీకి వదిలేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా తక్కువ ఉన్నాయండి మనకి. సో వైజాగ్ ఎలా ఉంటుంది సార్? మరి సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాం, వైజాగ్ రాజధాని ఆయన అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతినే కొనసాగిస్తా అని చెప్పి అన్నారు. చాలా మంది వెయిట్ చేశారు ఇప్పుడు ఎవరు వస్తారా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి. రావటం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 164 సీట్లు భారీ మెజారిటీతో ఇక్కడ తిరుగులేని ఒక ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇంకా అమరావతిని ఎవరు ఆపటానికి, ఇంకా భవిష్యత్తులో అమరావతి అనే పదం కూడా ఆపటానికి సాహసం చేయరు ఎవరు. అలాంటి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది అంటున్నారు. అవునండి. వైజాగ్లో ఎలాంటి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి? వైజాగ్లో ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? సార్ వైజాగ్ క్యాపిటల్తో సంబంధం లేదండి. ఒకప్పుడు ఇక్కడ స్టేట్ డివైడ్ బిఫోర్ డివైడింగ్ స్టేట్ అప్పుడు వైజాగ్ మంచి హైప్లో ఉండేదండి. ఈ రోజుకి ఉంది. అక్కడ మీరు చూడండి, ఒకవైపు సముద్రం, ఒకవైపు కొండలు తీసేసిన మీకు హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయండి. అపార్ట్మెంట్స్ ఎక్కువగా అక్కడ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ల్యాండ్ తక్కువ ఉంది. సో విల్లాస్ అంటే అవుట్స్కట్స్లో విల్లాస్ కడుతున్నారు. క్యాపిటల్ చేయడం వల్ల డిఫరెన్స్ ఏమొచ్చిందంటే 10 to 15% రేట్స్ హైక్ అయ్యాయండి. అంతే తప్ప మనం ఇప్పుడు చూడండి అమరావతి ఎట్లా మళ్ళీ క్యాపిటల్ అనుకుంటే డబుల్ త్రిబుల్ అవుతుంది. కానీ వైజాగ్ అటువంటి ఎఫెక్ట్ అవ్వలేదండి. వైజాగ్ ముందు నుంచి గ్రో అవుతూ వస్తుంది, దాని క్యాపిటల్తో పని లేదండి వైజాగ్కి. ఫస్ట్ థింగ్. ఇది కాకుండా నేను గమనించింది ఏంటంటే ప్రతి తెలుగువాడు అంటే ఆంధ్రాలో ఉన్నవాడు వైజాగ్లో ఒక ప్రాపర్టీ ఉండాలని అనుకుంటాడండి, సిటీతో సంబంధం లేకుండా. ఇప్పుడు అదే తెలుగువాడు ప్రతి ఒక్కరికి అమరావతిలో కూడా నాకు ఒక ప్రాపర్టీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎస్, కొంటున్నారు. ఇన్వెస్టర్స్ డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. మీకు ఆల్రెడీ చెప్పాను, 1 year బ్యాకే నాకు తెలిసిన చాలా కస్టమర్స్ ఇన్వెస్ట్ చేశారు. అక్కడ ల్యాండ్ తక్కువలోకి వస్తుంది. అంటే ఒక పర్సన్ ఉన్నారండి, ఆయన పేరు నేను మేబీ రివీల్ చేయకూడదు. ఆయన ఒక 2 acres ల్యాండ్ కొన్నారు అమరావతిలో. అమరావతి కాదు, గుంటూరు దగ్గర అండి. సో నాకు తెలిసి అప్పట్లో 40 lakhs ఎంతో కొన్నారండి.
ఫస్ట్ ఆ ల్యాండ్ కొనడానికి వెళ్ళినప్పుడు అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అది 1,30,00,000 ఉండాలండి. ఓకే. సో తక్కువగా వచ్చింది కదా అని 1,30,00,000 ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 40,00,000 40,00,000కే అనుకున్నారండి. ఓకే. సో డెఫినెట్లీ హీఈస్ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇప్పుడు ఒకసారిగా మళ్ళీ అది యా 3 ఇంతలు పెరిగిందండి, ఆల్మోస్ట్ 3 times పెరిగిందండి జస్ట్ 1 yearలోనే. 1 yearలోనే. సో అట్లా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. బేసిక్గా ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్వెస్టర్స్ బేసిక్గా అలాగే ఆలోచిస్తారండి. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంత అమరావతికి తరలిపోయే అవకాశం ఉంది అంటున్నారు. ఎన్ఆర్ఐ డెఫినెట్గా ఉందండి. డెఫినెట్గా ఎన్ఆర్ఐస్ అయిపోయింది. తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. సో మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళు డెఫినెట్గా అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తారండి. చాలామంది ఎన్ఆర్ఐలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, 70% ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ సొంత భూమిలో వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. ఈసారి ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళంతా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఎంతవరకు అది దాదాపు అందరికీ పొలాలు ఉంటాయి. అవునండి. ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అంటే మన ఫినాన్షియల్ సిచ్యువేషన్ బట్టి ఉంటుందండి. ఫినాన్షియల్ కండిషన్స్ బట్టి ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ మీరు డెవలప్ చేసుకోవచ్చు. కానీ నాకు తెలిసి 80% డెవలప్మెంట్స్కే ఇస్తారండి. డెవలప్మెంట్ సెల్ఫ్ డెవలప్మెంట్ కన్నా డెవలప్మెంట్స్కే ఎక్కువ ఇస్తారు. ఈసారి ఇన్వెస్ట్ చేస్తే ప్లాట్లలో కొనుక్కోవచ్చు, అలాంటి ఎకరాల లెక్క తీసుకొని ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అదే ఎకరాలు అంటే మనకు అమరావతిలో దొరకదండి. గుంటూరు కానీ, అమరావతి కానీ, విజయవాడ కానీ. సో డెఫినెట్గా ఎకరాలు అంటే క్రోడ్స్లో ఉంటుందండి. అవుట్స్కట్స్ అంటే మీరు చెప్పిన 30-40 కిలోమీటర్స్ రేడియస్, ఎస్, ఆ ఏరియాస్లో మీరు ఎకర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్ ఇంకొకటి విజయవాడ హైవే, ఇప్పుడు హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుందాం. గతంలో విజయవాడ హైవే గురించి మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నా కానీ పెద్దగా మీరు ఎవరు దాని గురించి స్పందించలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అమరావతి అనౌన్స్ చేశారో విజయవాడ హైవేకి మంచి డిమాండ్ అయితే వచ్చింది. అవునండి. ఆ రోడ్స్ కూడా ఇప్పుడు 6 lane చేస్తున్నారు కంప్లీట్గా, అటు ఖమ్మానికి కూడా కలిపేశారు. సో ఇప్పుడు ఎక్కలేని డిమాండ్ విజయవాడ హైవేకి ఉంది అంటున్నారు. ఏంటి సార్ విజయవాడ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇన్వెస్ట్? యాక్చువల్లీ ఒకప్పుడు హానెస్ట్లీ మన హైదరాబాద్ మార్కెట్ ఎక్కువగా విజయవాడ మీద ఉండేదండి. విజయవాడ హైవే మీద ఎక్కువగా ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేశారు చాలా వరకు. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ ద కనెక్టివిటీ రోడ్. మన ఆంధ్రాకి తెలంగాణకి మేజర్ కనెక్టివిటీ రోడ్ అని చెప్పొచ్చు. చాలా వరకు ఇన్వెస్ట్ చేశారండి. ఒకప్పుడు ఈ షాద్ నగర్ కానీ ఇవన్నీ కంపేర్ చేస్తే సిటీ అప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి. అవును. సో ఎందుకో మరి డెవలప్మెంట్స్ ఆగిపోయాయి, సడన్గా ఆగిపోయాయండి. ఆగిపోయాయంటే మేబీ గవర్నమెంట్ రీజన్స్ అవ్వచ్చు, డెవలప్మెంట్స్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి గవర్నమెంట్ అన్ని వైపులు డెవలప్మెంట్స్ పెడుతుందండి. నాట్ ఓన్లీ విజయవాడ హైవే, ఇటు షాద్ నగర్లో ఇండస్ట్రీస్ వచ్చాయండి, ఇటు కరీంనగర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయండి, ఇటు ముంబై హైవేలో చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మెయిన్ మనకి ఎక్కడ ఇండస్ట్రియలైజేషన్స్ వస్తున్నాయో, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ ఉంటుందో అక్కడ మనకి రియల్ ఎస్టేట్ గ్రోత్ డెఫినెట్గా ఉంటుంది. రైట్. అంటే విజయవాడ వైపు కూడా ఏంటంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు లుకిస్ట్ పేరుతోటి కూడా ఇటు సైడ్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి కూడా ఒక ప్రణాళిక 6 months బ్యాకే వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అట్ ఎ టైం వాళ్ళు అనౌన్స్ చేయటం, మరొక అమరావతి కూడా అక్కడ రాజధానిగా నిర్మాణం కాబోవటం, మరి విజయవాడ హైవేకి మంచి డిమాండ్ అయితే ఉంది. సో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని చాలామంది అడుగుతున్నారు. మరి అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా? డెఫినెట్గా చేయొచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ జనాలు చాలా వరకు నాకు కాల్స్ వస్తున్నాయండి, విజయవాడలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చాలా వరకు అడుగుతున్నారండి. సో నా సజెషన్ ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి ఒక ఇటు హైదరాబాద్ వైపు, ఓఆర్ఆర్ నుంచి ఒక 60 kilometer రేడియస్ వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి మనకి. ఆల్రెడీ మీకు తెలిసిందే రామోజీ ఫిలిం సిటీ దాటి ఇంకో 5 kilometers వరకు చాలా లేఅవుట్స్ ఉన్నాయి మనకి. సో ఒకటి లాస్ట్ ఏంటంటే కొంచెం రేట్ స్టాగ్నెంట్ అయ్యింది అప్పుడు తీసుకున్న వాళ్ళు, కానీ ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు గ్రో అవుతుందండి. ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి యావరేజ్గా ఒక 15-20% రిటర్న్స్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తుందండి మనకి ఈ స్ట్రెచ్లో, విజయవాడ స్ట్రెచ్లో. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, ప్లస్ ద ఓన్లీ కనెక్టివిటీ టు ఆంధ్ర అండి. ఆంధ్ర మెయిన్ క్యాపిటల్ అమరావతి. సో మరో పక్క తీసుకున్నాం సార్, అంటే ఇప్పుడు చాలామంది మరి ఇప్పుడు అమరావతిలో పెట్టొచ్చా, విశాఖపట్నంలో మరి ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి, మీలాంటి వాళ్ళు మరి సీనియర్ ఎక్స్పర్ట్స్ మరి వైజాగ్లో పెట్టొచ్చా, అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే? ఒకటి ఏంటంటే అండి, ఈ సడన్ హైక్స్ అవ్వడం వల్ల జనాలు ఆలోచిస్తారు బేసిక్గా. చూడండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 లక్షల్లో రావాల్సిన స్థలం ఈరోజు 40 లక్షలు చెప్తున్నారు, 30 లక్షలు చెప్తున్నారు. సో అక్కడ కొంచెం కోమ పడుతుంది, అంటే ఆలోచిస్తారు తీసుకోవచ్చా లేదా అని. బట్ నాకు అడిగితే తీసుకోవడం బెటర్. ఎందుకంటే సిటీ నెక్స్ట్ 3 to 5 yearsలో డెవలప్ అయిపోతుంది టోటల్ ఫుల్ ప్లెడ్జ్గా. మరి సిటీ చేంజ్ అనేది ఉండదండి, క్యాపిటల్ అయితే చేంజ్ ఉండదు. ఇది పర్మనెంట్ క్యాపిటల్ ఆంధ్రాకి అమరావతి.
సో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎనీ గవర్నమెంట్ అక్కడే ఉండి రూల్ చేయాలి, Yes. వేరే ఆప్షన్స్ లేవు, ఇప్పుడు ఉండవు కూడా. సో డెఫినెట్గా క్యాపిటల్ చుట్టూ అంటే మన ప్రాపర్టీస్ ఉంటే డెఫినెట్గా గ్రోత్ వస్తుందండి. కానీ ఇది పరిపాలనా రాజధాని, ఆర్థిక రాజధాని అయితే విశాఖపట్నం, ఎందుకంటే ఎక్కువ ఇన్కమ్ ప్రభుత్వానికి అక్కడి నుంచే వస్తుంది. వస్తుందండి. అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అంటే దేని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు? అక్కడ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ల్యాండ్స్. ఎస్, అంటే ఒకటి విశాఖపట్నంలో కంపెనీస్ ఉన్నాయండి. ఆనెస్ట్లీ చాలా రీజనల్ ఆఫీసెస్, బ్యాంక్స్కి సంబంధించిన రీజనల్ ఆఫీసెస్, అదేవిధంగా కొన్ని ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయండి. అంటే మరీ భారీ ఎత్తుగా లేవు కానీ బట్ ఎస్ కంపెనీస్ అయితే ఉన్నాయండి. చాలా వరకు బీపీఓస్, ఐటీ కంపెనీస్ వైజాగ్లో అయితే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఎప్పటి నుంచో, అవి రన్ అవుతున్నాయండి. ఇంకా ఫ్యూచర్లో కూడా వస్తాయి కానీ ఇప్పుడు క్యాపిటల్తో మనం కంపేర్ చేయలేమండి. అంటే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గతంలో అంటే వైజాగ్ రాజధాని అని ప్రకటించారు, అటు పక్క విపరీతంగా ల్యాండ్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు దిగొచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు? దిగవండి, బట్ స్టాగ్నెంట్ అయిపోతుందండి ప్రైస్. కొన్ని లొకేషన్స్లో ప్రైస్ స్టాగ్నెంట్ అవుతుందండి. ఓకే. అవుతుంది. సో మొత్తం మీద ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాలు అయితే ఒక చర్చ మొదలైంది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఏంటి? ఇన్వెస్టర్స్ అంతా ఇప్పుడు అమరావతి వైపు చూస్తున్నారు. చాలా వేగంగా ఈసారి అమరావతిని ఎవరు కదిలించే పని లేకుండా, ఎవరు అమరావతి గురించి మాట్లాడకుండా శాశ్వతమైన అమరావతి నిర్మించబోతున్నారు. ఇది మంచి టైం అని చెప్పి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయొచ్చా, అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి. సో మీరేం చెప్తారు? దాన్ని ఒకటే అండి, బేసిక్గా ఇన్వెస్టర్స్ అయితే ఒకటే ఆలోచిస్తారు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ వస్తుందని చూస్తారు. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుందండి. నా సజెషన్ చెప్తున్నాను. హైదరాబాద్లో ఉన్న ఇన్వెస్టర్స్ హైదరాబాద్కి ఉంటారండి, అది ఎక్కడా మారరు. చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఎండ్ యూజర్స్ ఎక్కువ ఉన్నారు మన హైదరాబాద్లో. 80% వరకు ఎండ్ యూజర్స్ ఉన్నారండి. అంటే సొంతంగా కొనుక్కొని కట్టుకున్న వాళ్ళు, సొంతంగా కొనుక్కొని ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో 80% మార్కెట్ అదేనండి. 20% మార్కెట్ అయితే వాళ్ళు ఆలోచిస్తారు డెఫినెట్గా నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తాయని. సో అమరావతి ఈజ్ ద గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు నేను. బట్ మార్కెట్ అయితే హైదరాబాద్కి అసలు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి. సో హైదరాబాద్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. తెలంగాణ మార్కెట్ ఓకే. అసలు హైదరాబాద్కి ఏమైంది 1 year నుంచి ఒకసారిగా? ఓన్లీ అండి ఎలక్షన్ అండి. ఎలక్షన్లు మీరు అన్నది కరెక్టే సార్. మన ఎలక్షన్ అని 1 year నుంచి మాట్లాడుతున్నాం. దాదాపు 8 months అవుతుంది. దాదాపు అంటే అటు ప్రచారానికి ఇటు గవర్నమెంట్ వచ్చి మొత్తం 8 months 9 months అవుతుంది. సో మామూలుగా అయితే ఒక 3-4 months డల్గా ఉంటాం కామను. ఎందుకు 8 months దాదాపు 1 year కంప్లీట్ అవుతుంది? దానికి రీజన్ ఉందండి. ఏంటి ఆ రీజన్ ఏంటి చెప్తాను మీకు. బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర అనుకుందామండి. ఇటు అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ ఒకేసారి జరిగింది. మన తెలంగాణ అట్లా కాదు. ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాయి, స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయింది, దాని తర్వాత లోక్సభ ఎలక్షన్స్ అయ్యాయండి. సో ఆ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి మధ్యన దాదాపు 7 months గ్యాప్ అండి ఆల్మోస్ట్. సో మన ఎఫెక్ట్ అదేనండి. ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఏమొస్తుంది, దానివల్ల ఎఫెక్ట్ ఏముంటుంది, రేట్లు పెరుగుతుందా తగ్గుతుందా అనే డైనమాలో ఉన్నారు. గవర్నమెంట్ ఫామ్ అయింది, దాని తర్వాత అసలు సెంట్రల్ పరిస్థితి ఏమిటి, అంతే కదండి. సో లోక్సభ ఎలక్షన్స్ ఏంటి పరిస్థితి. సో ఈ ఎలక్షన్స్ ఎఫెక్ట్ కూడా మనకి కొంచెం రియల్ ఎస్టేట్లో పడ్డదండి. హానెస్ట్లీ ఇప్పుడు జనాలు ఆలోచిస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, ఏ ప్రాపర్టీ కొందాం. కానీ మాకున్న ఇన్ఫర్మేషన్ బయట నుంచి వస్తుంది సమాచారం, ఈ గవర్నమెంట్ ఎలాంటి పాలసీలు తీసుకొని వస్తుంది, ఎలా ముందుకు వెళ్తారని చెప్పి వెయిట్ చేస్తున్నారని కొంతమంది. సెకండ్, గవర్నమెంట్ రావడంతోనే ఫార్మాసిటీ రద్దు చేయటం, అంటే అక్కడి నుంచి వేరే దగ్గర షిఫ్ట్ క్లస్టర్స్కి డివైడ్ చేసి పంపిస్తున్నారు. తర్వాత మెట్రో మార్పులు, కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి, అసలు ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు అని చెప్పి వినిపిస్తున్నమాట. ఎంతవరకు ఆ కన్ఫ్యూజన్ ఇంకా క్లారిటీ రాలేదండి. సో డెఫినెట్లీ ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు ఈ ఫార్మాసిటీ 5 పార్ట్స్గా డివైడ్ చేశారు, 5 క్లస్టర్స్గా డివైడ్ చేశారు. అది క్లియర్ పిక్చర్ అయితే మనకు రాలే హానెస్ట్లీ. అది డెఫినెట్గా ఇప్పుడు రిలీజ్ చేస్తారు. అది ఏ లొకేషన్స్ ఇంకా ఐడెంటిఫై చేస్తున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మనం స్టార్ట్ చేయొచ్చు. ఆ మినీ ఫార్మా విలేజెస్ కడతానన్నారు. సో అవి డెఫినెట్గా నాకు తెలిసి ఇంకో 2-3 monthsలో అవి మనకి అనౌన్స్మెంట్ జరుగుతుందండి. నిన్న మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అన్నారు, ధరణిలో చాలా మార్పులు తీసుకొని రావాలి, చాలా మార్పులు చేర్పులు చేయాలి. ధరణి తీసుకొని వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రం ఇటు ఎవరైతే ప్రజలు కావచ్చు, ఇటు రాష్ట్రం రావాల్సిన ఇన్కమ్ కూడా పడిపోయింది, దాంట్లో మార్పులు చేర్పులు తీసుకొని వస్తేనే పూర్తిగా ఇక్కడ ప్రక్షాళన చేయాలని చెప్పి ఆయన అన్నారు. సో అది కూడా ఒక కారణం కావచ్చు. కారణమేనండి. ఎస్, ధరణి వల్ల కూడా చాలా ట్రాన్సాక్షన్స్ ఆగాయండి మనకి. చాలా వరకు ట్రాన్సాక్షన్స్ ఆగాయి. లేఅవుట్స్ వేస్తానన్న వాళ్ళు వేయలేక
సో ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు ఇవన్నీ రివైజ్ చేస్తున్నారు కాబట్టి అవి కూడా స్టార్ట్ అవుతాయి, డెఫినెట్గా స్టార్ట్ అవుతాయి. ఇంకా చాలా లేఅవుట్స్ రాబోతున్నాయండి. ఈ ఎలక్షన్స్ వల్ల ఆగారు, అనౌన్స్మెంట్ చేయలేదు, కానీ డెఫినెట్గా రాబోయే ఇంకా 3 monthsలో మనం ఎవ్రీ డే మనం ఒక్కొక్క ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చూడబోతామండి. సార్, తెలంగాణలో ప్రజానాయకుడు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీని ఒడిసిపట్టిన నాయకుడు ఉన్నాడు. అంటే 2 రాష్ట్రాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకున్నాయి. ఎందుకంటే ఏదైనా సరే కంపెనీస్ వస్తేనే కదా భూముల రేట్లు పెరగటం, అంతే ఇన్వెస్ట్మెంట్స్, మన ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం పెరగాలంటే అదే కదా. కాబట్టి సో మరి ఇద్దరు పాలసీలు ఎలా ఉండబోతున్నాయి, ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు, సో ఎలా వీళ్ళు ముందుకు వెళ్తారండి? ఒకటి మనకి అంటే ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తారండి. ఒకప్పుడు కలిసి వర్క్ చేశారు, ఇప్పుడు కూడా డెవలప్మెంట్స్ వాళ్ళు డెఫినెట్గా కలిసే పనిచేస్తారండి. సో అంటే ఆపోజిషన్ అనేది లేదు ఇప్పుడు. ఒకప్పుడు సేమ్ గవర్నమెంట్లో ఉండి వర్క్ చేశారు. మన సీఎం కూడా ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు. సో బట్ వాళ్ళకి మంచి కెమిస్ట్రీ ఉందండి, చంద్రబాబు నాయుడు గారికి, ఇటు రేవంత్ రెడ్డి గారికి. సో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కూడా అంటే ఈ రోడ్డు ఎనీహో 6 lane వస్తుంది అన్నారు, ఆల్మోస్ట్ చాలా వరకు 6 lane వేశారండి. నేను చూశాను రెగ్యులర్గా, నేను ఆ ఏరియా నేను అక్కడ ట్రావెల్ చేస్తుంటాను. సో రోడ్ వైజ్గా బాగా డెవలప్మెంట్ వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి. ఓకే. సో ఇప్పుడు అంటే ఎగెనెస్ట్ గవర్నమెంట్లు కాదండి, అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తూ గ్రో అవుతున్న గవర్నమెంట్ అండి. డెఫినెట్గా ఈ లొకేషన్స్ అయితే బాగా గ్రో అవుతుందండి. గచ్చిబౌలి, సైబరాబాద్ సిటీ, హైటెక్ సిటీ, కోకాపేట, మొత్తం ఈ ప్రాంతాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే హైటెక్ సిటీ ఇక్కడ అనౌన్స్ చేశారో ఒక్కసారిగా భూమి వచ్చేసింది. అవునండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో పనిచేశారు. ఆ రోజు పెద్ద పెద్ద కంపెనీస్ రావటం, ఒక్కసారిగా భూమి రేట్లు పెరిగింది. సో ఇదే ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డెఫినెట్గా ఉందండి. సో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు అటు రాబోతున్నాయి. ఐటీ మినిస్టర్గా లోకేష్ బాబు గారు ఉన్నారు. అవునండి. సో ఇలాంటి సిటీలు అటు అమరావతిలో ఎటువైపు రాబోతున్నాయంటే గన్నవరం వైపు వస్తాయండి డెఫినెట్గా మనకి. గన్నవరం వైపు అసలు ఎలా ఉంది సార్ మార్కెట్ గన్నవరం వైపు? అంటే మీకు ఎగ్జాక్ట్గా నేను ప్లాట్ రేట్స్ చెప్పలేను. అక్కడ అపార్ట్మెంట్స్ అయితే చాలా వరకు నేను చూశానండి, వస్తున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారండి గన్నవరం చుట్టూ. ఒక 5 kilometers 7 kilometers రేడియస్లో మనకు చాలా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారండి. సో నాకు తెలిసి ఒక 25,000-30,000 అయితే ప్లాట్ ఉంటుందండి పర్ స్క్వేర్ యార్డ్. సో ఇంత మించిన సిటీలు అక్కడ డెవలప్ అయిపోతున్నాయి అంటే టైం పడుతుంది. ఇది 25 years పట్టింది ఏది ఈ స్థాయికి రావడానికి. సో అంటే అప్పుడనే టెక్నాలజీ లేదు, ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఇంత టైం కూడా పట్టకపోవచ్చు అక్కడ అంటున్నారు. అక్కడికి ఇక్కడికి ఒకటే క్లైమేట్, ఒకటి తేడా, మిగతా అంతా సేమ్ అండి. క్లైమేట్ ఒక్కటే, కొంచెం ఇక్కడేమో కూల్గా ఉంటుంది, అక్కడ కొంచెం. ఇంకో విషయం ఏంటంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 20 years బ్యాకే మిషన్ 2020 అని, అది అందరికీ తెలిసింది, విజన్ 2020. సో ఇప్పుడు విజన్ 2040 ఇప్పుడు 2040. సో డెఫినెట్గా ఆయన అనుకుంది చేస్తారండి. ఓకే. ఆ దృష్టి పెట్టుకొని మన హైదరాబాద్ డెవలప్ చేశారు. ఇప్పుడు ఇన్ని కంపెనీస్ ఉన్నాయంటే ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఈజ్ ఓన్లీ ద రీజన్ అని చెప్పాను, బట్ హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఈసారి ఆయన ఇంత పెద్ద విజయంలో కూడా ఇంత చాలా క్లారిటీగా కనపడుతుంది. ఐటీ ఎంప్లాయీస్ ఏ విధంగా సపోర్ట్ చేశారు, అంటే యూఎస్ నుంచి వచ్చి కూడా ఓట్లు వేశారు ఇక్కడ. సో బాబు గారిని తీసుకొని రావడం ముఖ్యం కాదు, ఇక్కడ ప్రాంత అభివృద్ధి కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చాలామంది సపోర్ట్ చేసి మా ప్రాంతం కూడా అభివృద్ధి జరగాలి, మా రాజధాని మాకు ఉండాలి, అంటే ఒకే రాష్ట్రం ఒకే రాజధానిలో కూడా. సో ఇటుపక్క ఐటీ గచ్చిబౌలి కావచ్చు, ఇట్లా డెవలప్ అయినాయి, అటు కూడా చేసుకోవాలని చెప్తున్నారు. చాలా మంది కూడా అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా మరి. ఉందండి, అక్కడ లోకల్ డెఫినెట్గా అక్కడే ప్రిఫర్ చేస్తారండి. అంటే నేను ఒకటి చెప్తానండి, లైక్ విజయవాడ అనుకోండి, లోకల్ ఎయిడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కానీ మన హైదరాబాద్ అంటే కాస్మోపాలిటన్ సిటీ అండి. నాట్ ఓన్లీ ఈ మన తెలుగు అందరు ఉంటారండి ఇక్కడ, అన్ని ఎంటైర్ ఇండియా నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఇక్కడ ఉన్నారండి జనాలు. సో ఆ ఎఫెక్ట్ అయితే ఉండదు, వాళ్ళు ఎక్కువగా మన హైదరాబాద్కి ప్రిఫర్ చేస్తారండి. సో ఫైనల్గా అయితే ఇప్పుడు విజయవాడ హైవే కావచ్చు, అమరావతికి ఒక 20-30 kilometerల పరిధిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే, లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే మంచి ఒక 5 years తర్వాత మంచి రిటర్న్ అయితే వస్తాయి. లేదంటే అక్కడే వాళ్ళు ఓన్గా సొంత కన్స్ట్రక్షన్ చేసుకునే సరే రెంటల్ మనకి ఇన్కమ్ కూడా ఉంటుంది కాబట్టి, అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే బాగుంటుంది అంటారు మీరు? అంతేనండి. సో ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా?
డెఫినెట్గా చేయొచ్చు. అంటే నా చిన్న సజెషన్ ఇస్తాను. ఏదో ఒక చిన్న 200 గజాలు కొని ఇల్లు కట్టించుకుందాం అని కాకుండా ఫ్యూచర్లో రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చండి. ఈరోజు అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తాను. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 600 గజాల స్థలం కొన్నాను. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా 5 years తర్వాత చాలా ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ చాలా వస్తాయండి. సో హౌజెస్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. అప్పుడు సపోజ్ నేను 600 గజాలు కొన్నాను అనుకోండి, నేను 15 నుంచి 20 ఇళ్ళు కట్టుకోవచ్చు, 2 bedroom ఫ్లాట్స్. సో రెంటల్ నాకు దాదాపుగా ఏమీ లేదన్నా 3 లక్షలు వస్తుంది. ఓకే. సో ఇదొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఓకే. ఎందుకంటే ఆ సిటీ ఇంకా డెవలప్ అవుతుంది, సిటీలో ఇంకా ఎంప్లాయ్మెంట్ లేదు. డెఫినెట్గా నెక్స్ట్ 5 yearsకి హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ఈరోజు కానీ కొంచెం పెద్ద స్థలం, కష్టమో నష్టమో ఒక 500 గజాలు 600 గజాలు తీసుకొని ఉంచుకుంటే డెఫినెట్గా అండి ఒక చిన్న మినీ సైజ్ అపార్ట్మెంట్ కట్టవచ్చు. ఓకే. మంచి రెంటల్ వస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుంది, జరగబోయేది ఏ విధంగా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ కూడా 2.5 సంవత్సరాల్లో అమరావతి నిర్మిస్తూ ఉంటున్నారు. మరి ఇన్వెస్టర్స్ ఏ విధంగా అటువైపు చూస్తారు, హైదరాబాద్ మీద మరి ఎఫెక్ట్ ఉంటుందా ఉండదు అనేది కాలమే నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.